నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే అండి సార్, సంక్రాంతి పందెం కోళ్లకు పెద్ద ఎత్తున ప్రసిద్ధి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జరిగే కోడి పందాలకు పెద్ద ఎత్తున అందరూ దృష్టి ఉంటుంది. మీరు రికార్డు సృష్టించారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇది రికార్డు ఏమి కాదండి, అసలు ప్రతి సంవత్సరం జరిగేదే. కాకపోతే ఏంటంటే సార్, మా రత్తయ్య గారు మేము అందరం ఫ్రెండ్స్ అందరం మీరు రెగ్యులర్ గా ఇప్పుడు వేసుకునే వాళ్ళే. ప్రతి సంవత్సరం మాకు జరుగుతూనే ఉంటాయి సార్. కానీ ఇప్పుడు 1,25,00,000 రూపాయలు గెలవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? 1,25,00,000 అంటే ఇది ఏ ఇద్దరు మధ్యన జరిగింది కాదండి సార్. ఈ రత్తయ్య గారి తరఫున ఒక 50-60 మంది ఉంటారు, నా తరఫున 100 మంది, తలా 1,00,000 తలా 50,000 సిండికేట్ అండి ఇదంతా సార్. కాకపోతే పెద్ద పందెం వేసి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొద్దాం సార్ దీనికి. అప్పుడైతే అందరి జనంలోకి వెళ్ళద్దాం, ఈ కోడి పందెం ఏంటి ఇదేంటి అనేది అందరికి ఇంకా పాత సంస్కృతి సంప్రదాయం కదండి ఇది. అవును సార్, అవును. 3,500 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయం మంది ఇది. దీన్ని 10 మంది వాళ్ళలోకి తీసుకెళ్లాలి అంటే అట్ట ఏమండి, మామూలు పందెలు అయితే మీడియా ఎంతగా పట్టించుకుంటుందా? పట్టించుకోదు కదా. అవును, సహజంగా జరుగుతున్న పందెమే అనుకుంటారు. సహజంగా జరుగుతుంది అనుకుంటారు. కాకపోతే ఈ పందెం క్రేజ్ తీసుకురావటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళలోకి వెళ్తుంది. దీన్ని లీగలైజ్ చేసుకోవాలి, జల్లికట్టు లాగా చేయాలి, మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే దీనికి తీసుకురావటానికి అటు గ్రూప్ ఇటు గ్రూప్ అందరూ కలిసి ఆయన కూడా అడిగాడు ముందు 1 కోటి రూపాయలకి నేను ఇట్లా వేద్దామని సిద్ధం. అంటే మా ఆలోచన ఏంటంటే సరే ఇట్లా కలిపేస్తే అప్పుడైతే ప్రాచుర్యం పెరుగుతుంది, దీని 10 మంది నోళ్ళ అంటుంది. దీని తద్వారా అందరిలో ఒక చైతన్యం తీసుకొచ్చి మా పందిగాళ్ళలో గానీ ఇళ్లలో గానీ బాబు ఇది మన సంస్కృతి మన సంప్రదాయం నెక్స్ట్ ఇయర్ కన్నా లీగలైజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇట్లా చేసాం. కానీ ఇప్పుడు జేపీ గారి కోళ్ళు అంటేనే ఒక దానికి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సహజంగా మీ కోళ్ళు పెంపకంలో కూడా కొంత నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు మీరు. అవునండి, ఇది 40 సంవత్సరాల అనుభవంతో ఉన్నది. కాకపోతే అంటే ప్రతి సంవత్సరం మేము కోళ్ళు అమ్మేస్తామండి. ఈ ఏడు మా టీం మెంబర్స్ అశోక్ కాట్రు, వంశీ తదితరులు వీళ్ళందరూ ఉన్నారు. కోడిని ఎవరిని అమ్మనవలా. ఓకే, కోళ్ళు అమ్మకుండా వాటిని ప్రిజర్వ్ చేసాం. దాన్ని బట్టి మేమందరం సిండికేట్ గా ఫామ్ అవుతాం, మేమేస్తాం. మొత్తం ఒక 70 మంది సిండికేట్ మా తరఫున. కానీ సార్, ఇప్పుడు రత్తయ్య గారితో పాటు మీరు వేసిన కోడి పందెంలో ఈ కోడిని అంటే మీ దగ్గర చాలా కోళ్ళు ఉంటాయి, కానీ అంత భారీ పందానికి ఎట్లా ప్రిపేర్ చేశారు మీ కోడిని? ఏమండి, కోడిని ప్రిపేర్ చేయడం దీనికి ప్రత్యేకత అంటూ నాకు తెలిసైతే ఏముండదండి సార్. ఆ క్షణంలో ఆ కలర్ బాగుంటది అనుకుంటే అది వేస్తామండి. ఇది కుక్కుట శాస్త్రం అని 3,500 సంవత్సరాల క్రితం రాయబడి మనువు రచించాడండి అది. అవును సార్, అవును అవును, కుక్కుట శాస్త్రం. దాన్ని అనుసరించి ఆ టైంలో ఈ రంగు కూడా వేయాలని పెద్దల సలహా మీదకి వేసాం తప్పితే పలానా ప్రత్యేకంగా ఈ కోడినే దానికి వేయాలనేది ఏదైతే ఎవరికి ఉండదండి. మొత్తం ఎన్ని కోళ్లు మీరు ఈ సంక్రాంతికి సిద్ధం చేశారు సార్ మీ దగ్గర? 50 కోళ్ళు. 50 కోళ్ళలో ఎన్ని పందాల్లో దింపారు? ఎందుకంటే ఒకటి కూడా సేల్ చేయలేదు కాబట్టి ఎన్ని పందాల్లో దింపారు, ఎన్ని గెలిచినాయి సార్? 15 వేసామండి మేము. ఒకటి సమయింది, 8 కొట్టిని 7 పోయినాయండి. ఓ సూపర్. అది సో మొత్తానికి అయితే మాత్రం ఇదొక మీరు ఏదైతే మీ కలగా అనుకుంటున్నారో లీగలైజ్ చేయాలని, లేదంటే కనుక రత్తయ్య గారితో కలిసి మీరు ఒక చైతన్యం క్రియేట్ చేసేందుకు చేశారో అది సఫలీకృతం అయింది అనుకుంటున్నారా సార్ మీ ప్రయత్నం? 100%. మీ అందరూ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారండి, అంతేగా? మీ అందరూ నాతో మాట్లాడదు. ఇంత చాలా మంది టీవీ ఛానల్స్ గానీ మీడియా అంతా సోషల్ మీడియాలో అంతా వైరల్ అవుతుంది కదా. అవును సార్. అసలు దీన్ని మా మనసులో ఉన్న మెయిన్ ఇంటెన్షన్ వేరు. రత్తయ్య గారు మేమందరం ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా ఉంటాం అందరం సార్. సో మొత్తానికి రికార్డ్ సృష్టించారు. భవిష్యత్తులో ఇంకా ఎట్లాంటివి చేయాలని మీ తపన సార్? ఏం లేదు సార్, ముందు లీగలైజ్ చేయాలి ఇది, అంతే. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. పోరాడతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.